మాది ఒంగోలు జిల్లా అండి, ప్రకాశం జిల్లా నాగలముడుపు గ్రామం, తర్లుబాటు మండలం. మేము ఇవాళ వచ్చింది కాదండి ఈ విద్య, ఇది మా తాతల తండ్రుల కానించింది. వెనక మేము యాదవులమే, మా వాళ్ళు వీధి నాటకాలు ఆడేవాళ్ళు చరిత్రలో. అప్పుడు వీధి నాటకాలు అంటే ధర్మాంగద, రవిచంద్ర, ఆనిచిపోతే చెంచు నాటకం, అన్ని నాటకాలు ఆడేవాళ్ళు పెద్ద కళాకారులు ఉన్నారు మా వాళ్ళల్లో. ఇంకా ఆ కళంబడి ఈ కళ కూడా గంగిరెద్దు అనేది అప్పటి నుంచి సమాజంలో ఉంది, ఇవాళ వచ్చింది కాదు. అప్పటి నుంచి ఇప్పుడు దానికి కూడా కార్తీక మాసం నిలబెట్టిన కాంచి దసరా పండుగ, నవరాత్రులు కాంచి సంక్రాంతి కనుక ఊరూరు పల్లె పల్లె ఈ ఎద్దును బసవదేవుని పట్టుకొని మా కుల వృత్తిగా తిరిగేవాళ్ళం. మేము ఏ జిల్లాకు పోయినా 10 జిల్లాలో 10 రాష్ట్రంలో మా గంగిరెద్దుల వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, ఎక్కడా ఉన్నారు. మా లేని రాష్ట్రం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు మా ఎద్దులు, మా వృత్తి. అన్ని రాష్ట్రాల్లో అన్ని వృత్తులు ఉన్నా ఈ గంగిరెద్దు అనేది సమాజంలో ఉండాలి గుర్తింపు. పెద్ద పెద్ద మీటింగులలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ గంగిరెద్దు అనేదాన్ని తీసుకెళ్తారు మమ్మల్ని ప్రోగ్రానికి. ఆ సంక్రాంతి సంబరాలుగా గంగిరెద్దు లేకపోతే అన్నమే లేదు. మాకు మామూలుగా 20,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, 50,000 కూడా ఇచ్చేశారండి. అప్పటి నుంచి ఇప్పుడు దానికి కూడా ఈ గంగిరెద్దు అనేది సమాజంలో ఉంది. మేము ఊరూరు పోయి సంక్రాంతి పండుగ నెలలో సంక్రాంతి సంబరాలు చేసి ఈ పండుగ రోజున ఇంటింటికి పోయి వాళ్ళని పొగిడింపులు చేసి వాళ్ళని బ్రహ్మాండంగా సంతోషపరిచి ఎద్దుల్ని ఆట ఆడించి వాళ్ళ ఇంటికాడ మంచి అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు పాడి వాళ్ళకు బ్రహ్మాండంగా సంతోషాలు చేసి వాళ్ళ ఇళ్ళకాడ సంభావనలు ఇప్పించుకొని ఈ బసవదేవులకు దానా పెట్టుకొని మేత, ఇప్పుడు మేత కొనుక్కొని ఎక్కడన్నా చెట్టు కింద కాద్దోటి ఎండపోతు నుండి ఇవాళ రేపు ఈ భోగి పండుగ ఈ 3 రోజులు పొద్దుగూలు తిప్పుతామండి బసవదేవులను. మామూలు రోజులలో 12 గంటలు, 11 గంటలు, 1 గంట కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. ఈ 3 రోజులు వాటికి పొద్దుగూగులు చాకరీ, మాకు పొద్దుగూగులు చాకరీ. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏలకేమలో పోయి మందు తాగుతారు, వాటిని ఏడిపెత్తుంటారు, వాటిని మేత పెట్టరు, నీళ్ళు పెట్టరు అంటారు. ఎద్దు మేపంది తొండవు. పెద్ద చాకిన రైతులు, ఎద్దలు చాకిన రైతులకు తెలుసు మేము చేసే కట్టం, వీటిని మేపే మేత, మేము ఎంత చాకరీ చేస్తున్నాం వాళ్ళకి తెలుసు. కొంతమందికి తెలియక వాళ్ళకేం లేవో నాయాలు ఊరక తిరుగుతారు, దున్నపోతులు తిని అంటారు. తెలియని అమాయకులు. తెలిసిన మహానుభావులు రైతులు వాళ్ళు మా కాడికి ఎక్కువ జాగుతున్నారు, వాళ్ళు పేదోళ్ళైనా వాళ్ళకి అన్నం లేకపోయినా వాటిని బాగా పోషిస్తున్నారు అని మాకు బ్రహ్మాండంగా రైతులు బట్టలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సన్మానం చేసి శాలువలు కప్పి మా ఎద్దులు ఆడ చూసి మాకు 10,000, 20,000, 5,000 వాళ్ళకి తోచిన కాడికి ఇచ్చే మేము చేయబట్టుకొని వెళ్ళిపోతున్నాం. మేమేం గొప్పగా వాళ్ళు పీడిచ్చి వాళ్ళు మాకు ఎంత ఇవ్వండి అని మేమేమన్నా వాళ్ళని అన్యాయం చేసి అడిగేది ఏమి ఉండదు, మోసం చేసేది ఏమి లేదు. వాళ్ళు ఇచ్చిన మట్టుకే వాళ్ళని సంతోషపరిస్తే వాళ్ళు ఎంత ఇచ్చి అంత శాత పట్టుకొని పోతాం. నిన్న ఎదుగు ఈ హై స్కూల్ దగ్గర కూడా ప్రోగ్రాం పెట్టారు, సంక్రాంతి సంబరాలు 5,000 ఇచ్చారు. పైన కూడా మీ అంటూ మహానుభావులు వచ్చి మాకేదో వాళ్ళు దోచిన కాడికి తలా ఇచ్చిన వాళ్ళు, 2,000 ఇచ్చిన వాళ్ళు చందాలు ఇచ్చిండ్రు. మా ఎద్దుల్ని మేము పోషించుకుంటా ఇక్కడే తిరుగుతున్నామే గారు. ఇది మా వృత్తి. ఏమయ్యా రాముడు, చారోళ్ళ కాడికి వచ్చావు, శంకుర్ని పెద్ద పండగ, చారోళ్ళని దీవించుతున్నావు, చారోళ్ళని పొగుడుతున్నావు, చారోళ్ళ బిడ్డలను, చారోళ్ళ కొడుకులను, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు సంతోషంగా ఆడుతున్నావు. ఇంటింటికి పోయి గడప గడపకు పోయి నువ్వు సండాలు ఇప్పించుకుంటున్నావు. చారోళ్ళని దీవించే చెయ్యంట, కుడి చేయంటే ఎదురా రాముడు, అదేగా. మళ్ళీ ఆ చేతితో ఇస్తుంటే వద్దంటున్నాడు పాపకర్ముడు. రెండో చేయి ఎడమ చేయండి చూపెట్టు. మళ్ళీ చారోళ్ళంతా తిరుపతి కొండ పోయి భద్రాచలం నిధి పోయి గోయిందో నమస్కారం చేశారు రాముడు. నా సారోలు చూడంగా ఇక్కడ కమ్మడేసి ఈ రాములు వాడు అమ్మవద్దు, కమ్మడి మీద అబ్బాయి పడుకో, అబ్బాయి తోలు పొట్ట మీద, ఛాతీ గుండె మీద, తలకాయ బుర్ర మీద 1, 2, 3, 4 కాలు పెట్టి మన ఇద్దు బ్రహ్మాండం నాట్యం చేయాలరా. ఇక్కడ కమ్మడ పెడిచి అబ్బాయిని మన పెట్టి పొట్ట మీద పెట్టిన రావుడు అంటే పొట్ట మీద పెట్టాలి, గుండెకాయ మీద పెట్టిన రావుడు అంటే గుండెకాయ మీద పెట్టాలి, తలకాయ మీద పెట్టిన రావుడు అంటే తలకాయ మీద పెట్టాలి. అది పెట్టుకో, అది పెట్టుకో.
ఇవాళ సంక్రాంతి పెద్ద పండుగ. మన రాములవాడు ఆంబోతు డాక్టరు, మన కుర్రోడు పేషెంట్, డాక్టర్ గారే పక్కన గోయినం చేస్తుండో ఆ రకంగా ఇప్పుడు చూసినవా ఎక్కడ పెట్టిండు. జ్ఞానం అంటే ఆవుకో, అజ్ఞానం దున్నపోతు. దున్నపోతు కానీ తెలియదు, అది బసవదేవుడు కాబట్టి ఆయన నందీశ్వరుడు. ఇప్పుడు పొట్ట మీద పెట్టాలి పాదం. జాగ్రత్త రాముడు, జాగ్రత్త జాగ్రత్త. పండుగ రోజు వెయ్యాలా బాయ్. మా సారోలు చూసి ఆజ్ఞ, మనం నేర్పిన గురువు గారి ఆజ్ఞ. అదే కానీ మనం జ్ఞానం తప్పి అజ్ఞానంలో పోయి 10 కిలోలు తూకం చూపించా కుర్రోడి పని దెబ్బకి అయిపోతాడు. పండుగ రోజు ఇప్పుడు గుండెకాయ మీద ఒక భాగం పెట్టి నాయన ఎడగుంటి పరిచయం. నోరున్న మనిషికి లేదా తెలివితేటలు. మన కడుపును పుట్టిన కొడుకు మన మాట్లాడు బాయ్. మన కడుపును పుట్టిన కొడుకే నాయన కాలేజీకి పోయి చదువుకోరంటే సినిమాకు పోతాడు, షికారులో పోతాడు, సప్పిడి మేపు తింటాడు, ఉప్పులే నీళ్లు తాగుతాడు. బసవదేవుడు నోరు లేనిది అబ్బాయి నందీశ్వరుడు. ఆ ఆట తీసేయి. ఇప్పుడు 4 కాళ్ళ గద్దెలు కట్టినావు. పాండురంగుడు భజనాలు మన ఆంబోదు కాలన్న భజన. నేను సంక్రాంతి భోగి మంటలకు చారోళ్ళ బృందావనంలో భజన వేసినట్టు భోగి మంటలు కాడ మన ఆంబోతు కూడా బృందావనంలో భజన మరి సరదాగా నీ సనాలు మంచి పాట పాడు మరి నాట్యం ఆడతాడు ఆంబోతు. చప్పుడే అట్టడానికి కంటికి తూకొచ్చి నోటి గురుకొచ్చి మన రాములవాడు ఆంబోతు అడ్డం పడి నిద్రపోతాడు. సారోల కొడుకు లెక్క, సారోల బిడ్డ లెక్క ఇవాళ బ్రహ్మానికి అడ్డం పడి నిద్రపోతుంది. సంక్రాంతి పండుగ రోజు నేను సనాలు గొబ్బీల పాట పాడు లేస్తాడు మరి. చదువులు ఉద్యోగాలు జీవించావా, బ్రహ్మాండం వాళ్ళ కాడికి వచ్చావా, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నావా, శుభం కోరుతున్నావు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులను బిడ్డలు వాళ్ళ కొడుకులను వాళ్ళ ఉద్యోగాలు పాడి పంటలు ధనుదానాలు కలిగి మరి సార్ వాళ్ళు చదువుకున్న కుడి చేయి చూపి సంక్రాంతి సంబరాలు చేసేది అదేనా? అదే అదే అదే. మరి రెండోది ఎడమ చేయండి అమ్మగారి చేయి చూపి లెఫ్ట్ హ్యాండ్ రాముడు ఇవ్వాలి. మరి 2 కాళ్ళతో నమస్కారం పెట్టాలి. సార్లు హారిపోయిందా మా సారోళ్ళు శేషయ్య గారు సారోళ్ళ పేరు మీద ఆంబోతు పొగుడుతుంది. మనం మేళవాడుతున్నాం, సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. సారోళ్ళ కుటుంబం చల్లగా
వాళ్ళ ఆడబిడ్డలు ఆడవాళ్ళని దీవించావా అల్లుళ్ళు సంతోషం కోరావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా దొరగారు చదువులు ఉద్యోగాలు దీవించావా మంచిగా బ్రహ్మాండంగా సారాలు కూడా చదువుకున్న ఉద్యోగాలను నిజమే వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులను మంచిగా శుభం కోరుతున్న పండగ రోజులు అల్లుళ్ళు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజులు ఈ సంకుర్ని పండుగ రోజు పలమంటి రోజు వాళ్ళ పెద్దలు పగిడిపోయే రోజు వాళ్ళ తల్లిదండ్రులు పగిడే రోజు బాబు అలవాటు లేదు లేరా అట్లా సారోళ్ళ కుటుంబం చల్లగా ఉండి అదేండి వాళ్ళు మనకిచ్చిన సంభావన వాళ్ళకు కోట్లు కలిగి రక్షలు కలిగి ఆడబిడ్డలు దీవించి అర్థ వాళ్ళు దీవించి దాసుదేవునా బ్రహ్మదేవునా వసుదేవుదేవునా ఈశ్వరుడు దేవుడు సాయి గారు ఆంబోదులు ఏమి ఇచ్చారంటే మనకు కూడా ఉలవల ఖరీదు ఒక 5,000 ఇచ్చారని చెప్పాలి గారి కుటుంబం చల్లగా ఉండి అవును వాళ్ళ విలువల్లో భగవంతుడు కాపాడి భద్రాచలం పోయిందో